రీతూ చౌదరి అండ్ డెమాన్ పవన్ ఇద్దరు కూడా బేబీ జోడీ సీజన్ 2 నుంచి అయితే వాకౌట్ చేయడం జరిగింది. సో దానికి కారణాలు ఏంటివి అండ్ ఈ వాకౌట్ చేయడం వల్ల డెమాన్ పవన్ అండ్ రీతూ చౌదరి ఎలిమినేట్ కావడం జరిగిందా లేదా అనే దాని గురించి ఉండబోతుంది ఈ వీడియో. సో అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్ స్నేహ టెక్నైన్. కొత్తగా ఎవరైనా ఛానల్ చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఒకవేళ నచ్చితే ఒక హైప్ ఆప్షన్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. కామెంట్ బాక్స్ తర్వాత మనకు ఒక హైప్ ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని ఖచ్చితంగా క్లిక్ చేస్తారని కోరుకుంటున్నాను. సో వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఏమీ లేదు, వీడియో డెమాన్ పవన్ అండ్ రీతూ చౌదరి ఇద్దరు కూడా వాకౌట్ చేశారా లేదా అంటే చేశారండి. రీతూ చౌదరి అయితే వాకౌట్ చేయడం జరిగింది షో నుంచి. పర్టికులర్ ఎపిసోడ్లోనే వాకౌట్ చేసింది, కానీ మొత్తమే బీబీ జోడీ సీజన్ 2 నుంచి అయితే వాకౌట్ చేయలేదండి. ఎందుకు అనే దాని గురించి కూడా చెప్తాను నేను. ఫస్ట్ వాకౌట్ ఎట్లా చేసిందంటే, తనకు ఒక విషయం నచ్చక వాకౌట్ చేసింది అండ్ మొత్తం సీజన్ నుంచే వాకౌట్ చేయలేదు. పర్టికులర్ ఎపిసోడ్, ఆ ఎపిసోడ్లో తనకు అన్యాయం జరిగింది అని తనకు అనిపించింది కాబట్టి తనైతే వాకౌట్ చేయడం జరిగింది. ఒకటి మళ్ళీ చెప్తున్నాను, ఎవరన్నా రీతూ చౌదరి అండ్ డెమాన్ పవన్ ఫ్యాన్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తెలుస్తుంది నిజంగానే వాళ్ళకు ఫ్యాన్స్ ఉన్నారా లేదా అని నాకు కూడా. సో మళ్ళీ వెళ్ళిపోదాం వీడియోలోకి. చెప్పాను కదా, వాళ్ళైతే సీజన్ నుంచి మొత్తం వాకౌట్ చేయలేదు, జస్ట్ ఆ ఎపిసోడ్ నుంచి వాకౌట్ చేయడం జరిగింది. దానికి రీజన్స్ అంటూ ఏం లేవండి. డెమాన్ పవన్ రీతూ చౌదరి వైల్డ్ కార్డ్గా రావడం జరిగింది, మధ్యలో వీక్లో రావడం జరిగింది అండ్ మిడిల్ వీక్లో నుంచి వాళ్ళు ఓన్లీ 2 పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వీక్ మనకు 3rd పర్ఫార్మెన్స్ ఉండబోతుంది రీతూ చౌదరి వాళ్ళది. అండ్ స్టార్టింగ్ వీక్లో వాళ్ళు వైల్డ్ కార్డ్గా లాంచ్ ఎపిసోడ్లో వచ్చినప్పుడు ఏంటి అంటే బాగానే ఉంది పర్ఫార్మెన్స్, కానీ ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి జడ్జెస్ కూడా మరీ అంత నెగిటివ్స్ ఏం చెప్పలేదు. ఓన్లీ కెమిస్ట్రీ బాగుంది, బట్ డ్యాన్స్ ఇంకా చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళు చెప్పారు. అండ్ జోడీస్ కూడా అంతే చెప్పేసి నార్మల్గానే వాళ్ళు ఒక 5-4 మాత్రమే ఇవ్వడం జరిగింది వాళ్ళ పర్ఫార్మెన్స్కి. అంతేగాని ఓ వావ్ రేంజ్లో అనిపించలేదు, ఎవరికి కూడా సూపర్ అని ఎక్కడ కూడా అనిపించలేదు స్టార్టింగ్ వీక్లో. బట్ ఏంటి అంటే అందరూ అప్పుడు ఏమనుకున్నారంటే రీతూ చౌదరి అండ్ కొంచెం రీతూ చౌదరికి ఈ షోస్ అనేవి అలవాటే, సో తనకు డ్యాన్స్ రావడం చాలా ఈజీ. బట్ డెమాన్ పవన్ రీల్స్లో చాలా బాగా డ్యాన్స్ చేయడం మనం చూసాము. బట్ ఎస్పెషల్లీగా ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ అనేది ఎప్పుడు కూడా ఇవ్వలేదు. డైరెక్ట్గా ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఫస్ట్ టైం స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వమంటే ఒక స్టేజ్ మీద మాట్లాడడం కాదు, డైరెక్ట్గా డ్యాన్స్ వేయాలి అంటే ఎవరికి కూడా అందరికీ కూడా ఇబ్బందిగానే ఉంటుంది. సో డెమాన్ పవన్కి ఇంకా ఇబ్బందిగా అనిపించింది, ఎందుకంటే తను ఒక ఇంట్రోవర్ట్ కాబట్టి డెఫినెట్లీ కొంచెం ఇబ్బందిగా అనిపించి ఫస్ట్ పర్ఫార్మెన్స్ అంత బాగా వెయ్యకపోయినా కూడా జోడీస్ కానీ జడ్జెస్ కానీ పర్లేదు అనేసి చెప్పారు, పెద్దగా నెగిటివ్ పాయింట్స్ చెప్పలేదు. బట్ సెకండ్ పర్ఫార్మెన్స్కి వచ్చినట్లయితే సెమీ క్లాసికల్ అనే చేయడం జరిగింది, ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్. బట్ ఆ సెమీ క్లాసికల్గా నాకైతే నిజంగానే డ్యాన్స్ కనిపించలేదు అండి. ఒక సెమీ క్లాసికల్గా అనిపించలేదు, అసలు మినిమంగా కూడా క్లాసికల్గా అనిపించలేదు. చిన్న చిన్న స్టెప్స్ కూడా చాలా మిస్టేక్స్ చేస్తూనే చేశారు. అండ్ అది అంటే ఆ పర్టికులర్ థీమ్లో అది చేయకుండా ఉండాల్సింది అని అనిపించింది నాకు కూడా. సో కానీ నయని పావని వాళ్ళకు 2 ఇవ్వడం అనేది నిజంగా న్యాయం అంటే నేనైతే అన్యాయం అని చెప్తానండి. ఎందుకంటే వాళ్ళు చేసిన పర్ఫార్మెన్స్కే మినిమం 4 అనేది నేను ఎక్స్పెక్ట్ చేశాను. బట్ అందరూ కూడా 2-3 ఇవ్వడం అనేది నాకు కూడా నచ్చలేదు. ఎందుకంటే ఇంతకుముందు పర్ఫార్మెన్స్లో శ్రీ సత్య వాళ్ళు కూడా ప్రాపర్టీ మిస్ అయిపోయింది, అన్నీ మిస్ అయిపోయినా కూడా వాళ్ళకి 5-6 ఇవ్వడం జరిగింది. వీళ్ళు మినిమం ట్రై చేస్తారు. కీర్తి బట్ వాళ్ళు పర్ఫార్మెన్స్ మిడిల్లోనే ఆగిపోయింది, మరి వాళ్ళకు కూడా 6 ఇవ్వడం జరిగింది. సో ఫుల్ ప్లేజ్డ్గా చేసిన వాళ్ళకు అండ్ హాఫ్ చేసిన వాళ్ళకు అసలు ఇంకా రివర్స్లోనే ఉంది, కానీ పర్ఫార్మెన్స్ వైజ్గా వాళ్ళైతే పాయింట్స్ ఇవ్వడం లేదు అని నాకు కూడా అనిపించింది. బట్ 3rd పర్ఫార్మెన్స్కి వచ్చేసరికి వాళ్ళు ఒక ప్రాపర్టీతోనే వేయడం జరిగింది, దాన్ని మాప్ అంటారు అనుకుంటాను, అది మనం క్లీన్ చేయడానికి యూజ్ చేస్తాం. సో ఆ ప్రాపర్టీ మీద వీళ్ళు డ్యాన్స్ చేసినప్పుడు ఏంటంటే మళ్ళీ నయని పావని వాళ్ళు అండ్ అందరూ కూడా 3-4 ఇవ్వడం జరిగింది. 3-4 ఇవ్వడంతో ఇక అంటే రీతూ చౌదరికి నిజంగానే చాలా కోపం వచ్చేసిందండి. ఎందుకంటే వాళ్ళు ఎంత పర్ఫార్మెన్స్ చేసినా కూడా వాళ్ళకు హై పాయింట్స్ అసలు వాళ్ళు ఇవ్వడానికి రెడీగా లేరు. నయని పావని వాళ్ళు కానీ అమర్దీప్ వాళ్ళు కానీ ఎందుకు నాకు కూడా అర్థం కాలేదు. వాళ్ళు ఎంత బాగా పర్ఫార్మెన్స్ చేసినా కూడా వాళ్ళు అంటే ముందే ఫిక్స్ అయినట్టుగా అనిపించింది నాకు కూడా. వాళ్ళు ఒక 3 అసలు ఇంకా ఇప్పుడన్నా కొంచెం ఈ పర్ఫార్మెన్స్లో 3 or 4 ఇవ్వడం జరిగింది, కానీ మిగతా పర్ఫార్మెన్స్లో 2 ఇవ్వడం అనేది అది ఎంతవరకు జస్టిస్ నాకు అర్థం కాలేదు. వాళ్ళు నిజంగానే బాగా వేసారంటే సూపర్గా నేను అనలేను, కానీ మినిమంగా ఒక 4 పాయింట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంతేగాని నువ్వు 2 ఇచ్చేసి ఇదే నా జస్టిస్ అంటే అది కరెక్ట్
కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం. అండ్ ఈ పర్ఫార్మెన్స్లో కూడా వాళ్ళకి అలాగే 3-4 వచ్చేసరికి వాళ్ళు నిజంగానే తట్టుకోలేకపోయారు. మేము ఎంత పర్ఫార్మెన్స్ చేసినా కూడా వీళ్ళు ఇంతే ఇస్తారు అని వాళ్ళకి అర్థమైపోయింది. అంటే మనకు చూసే వాళ్ళకి కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో అర్థమైపోతుంది. ఎందుకంటే అరే వీళ్ళు ఎంత పర్ఫార్మెన్స్ చేసినా కూడా వీళ్ళకి పాయింట్స్ ఇవ్వడం లేదేంటి, అంటే ఇక వేస్ట్ అయినా, వీళ్ళు పర్ఫార్మెన్స్ చేసినా కూడా వేస్ట్ అయినా అని మనకు కూడా అనిపిస్తుంది. కాబట్టి డెఫినెట్లీ తనకు కూడా అనిపించింది, రీతూ చౌదరికి నిజంగానే బాధ అనిపించింది, అక్కడ డెమాన్ పవన్ కూడా అనిపించింది. ఎందుకంటే నాకు డ్యాన్స్ అనేది అంత పెద్దగా రాకపోవచ్చు, బట్ నేను ట్రై చేస్తున్నాను, మినిమం ట్రై చేస్తున్నందుకు వీళ్ళు పాయింట్స్ ఇవ్వకుండా ప్రతిదాన్ని నెగిటివ్గా చూస్తున్నారు. ఎందుకంటే మనకు రాని పనిని మనం ట్రై చేస్తున్నప్పుడు అందరూ కూడా ఒక నెగిటివ్ షేడ్లో చూస్తే నిజంగానే బాధ అనిపిస్తుందండి. సో అది డెమాన్ పవన్ బయట పెట్టుకోలేకపోయినా కూడా రీతూ చౌదరి ఆ బాధను బయట పెట్టుకొని వాకౌట్ చేయడం జరిగింది. అండ్ వాకౌట్ చేయడం కరెక్టా రాంగ్ అంటే నాకు తెలిసినంత వరకు అయితే 50-50 అంటానండి. ఎందుకంటే ఒక షో ఒప్పుకున్నప్పుడు నిజంగానే మనం కూడా జస్టిస్ చేయాల్సి ఉంటుంది. అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా మనమే చూసుకోవాలి. కానీ షో నుంచి వాకౌట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అంటే రీతూ చౌదరి గారు, అక్కడ మీకు నిజంగానే స్ట్రగుల్స్ వస్తున్నాయి, బట్ స్ట్రగుల్స్ ఫేస్ చేసి మీరు డ్యాన్స్ చేస్తేనే అప్పుడే మీరు పర్ఫార్మెన్స్ ఇచ్చినట్టు అవుతుంది, ఒక విన్నర్ మెటీరియల్గా మారుతారు. కానీ మీరు ఇట్లా చిన్న చిన్న విషయాలకే వాకౌట్ చేస్తే మాత్రం మీరు విన్ కావడం చాలా కష్టం అండి. సో ఇది నా తరపు నుంచి రీతూ చౌదరి గారికి చెప్తున్నాను. ఓకే, మీకు ఇంజస్టిస్ జరిగింది కొన్ని డ్యాన్స్ పర్ఫార్మెన్స్లో, బట్ ఇక ముందు మీరు మంచిగా చేస్తారని నేను కూడా అనుకుంటున్నాను. ఇప్పుడు నా ఆడియన్స్ కూడా, అంటే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తారని నేను కూడా అనుకుంటున్నాను. సో మీకు డెమాన్ పవన్ రీతూ చౌదరికి ఇంజస్టిస్ జరుగుతుంది అంటే కావాలని వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు అని మీకు అనిపిస్తే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. సో మీ ఫేవరెట్ ఎవరో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.